Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ మధ్యలో అయితే అసలు 2 days అవుతుంది కదా వీడియోస్ పెట్టకైతే. పిల్లలతో అరిచి అరిచి గొంతే పోతుందండి. అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా గొంతు రావట్లేదు. ఇంకా కొంచెం మాట్లాడగానే వాయిస్ అంతా లోపలికి పోతుంది. ఇంకా అందుకనేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రావట్లేదండి. వీడియోస్ అయితే 2 days అవుతుంది పెట్టక. ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది. ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మా మమ్మీ పని అంతా చేసుకుంది. ఏ పని చేయలేదు అసలు. అందుకే వీడియోస్ కూడా షూటింగ్ చేయలేదు. ఇది వచ్చేసి ఇంకా మొన్న తీసిన వీడియో అండి. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే హాట్ వాటర్ తాగుతున్నాను. ఇంకా నిమ్మకాయలు బాగున్నాయి మా చెట్టుకైతే. సో అందుకనేసి మళ్ళీ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇక్కడ హాట్ వాటర్ తాగాకైతే మా హస్బెండ్ తోటకూర తీసుకొచ్చారండి మార్కెట్కి వెళ్ళి. ఆ తోటకూర అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం కల్లుప్పు వేసాను. ఇంకా సాల్ట్ వేసి కడిగితే ఇంకా తోటకూరలో చీడ అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి కదా. ఈ వర్షాకాలం ఆకుకూరలు తినాలంటే కూడా నచ్చదండి పెద్దగా. ఇప్పుడే వర్షాలు పెద్దగా స్టార్ట్ కాలే కాబట్టి తింటున్నాం. కానీ కొంచెం ఎక్కువగా వర్షాలు పడ్డాయనుకో ఈ ఆకుకూరలు అయితే అస్సలు తినబుద్ధి కాదు. మొత్తం పురుగు చీడ లాంటివి ఉంటాయి వర్షానికైతే. సో అందుకనేసి ఇంక ఇప్పుడే తింటున్నామండి. తోటకూర అయితే నాకు చాలా ఇష్టం, ఫేవరెట్ అసలు. సో అందుకని, కాకపోతే ఇది క్లీన్ చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది అండి. ఫుల్ టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికే. ఆ తోటకూర మొత్తం క్లీన్ చేసి పక్కనైతే పెట్టానండి. ఇంకా తోటకూర ఉంది కదా అనేసి బాబు కోసం కూడా కొంచెం పెసరపప్పు ఇంకా తోటకూర వేసి అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇట్లా ఆకుకూరలు వేసి ఇంకా పెసరపప్పు వేసి రైస్ ప్రిపేర్ చేస్తే మాత్రం ఇష్టంగా తింటున్నాడండి. ఉగ్గు అయితే అస్సలు నచ్చట్లేదు మా బాబుకి. ఎందుకంటే దాంట్లో నేను సాల్ట్ కానీ అసలు ఏం వేయను. అందుకే తనకైతే టేస్ట్ నచ్చట్లేదు అనుకుంటా. ఇవైతే కొంచెం పెసరపప్పు, మిరియాలు ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కదా. సో తనైతే ఇష్టంగా తింటున్నాడు. ఒక సైడ్ రైస్ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీలో అయితే ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అంత కారంగా అనిపించలేదండి నాకైతే. సో అందుకనేసి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ తోటకూర కర్రీలో పచ్చి కారం ఉంటుంది కదా, అంటే ఎండు మిరప్పొడి, అది వేస్తే మాత్రం అస్సలు బాగుండదండి. వేసుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవాలి, లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవాలి. కానీ కారపొడి అలా వేసుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ నచ్చదు. అసలు అలా ఎప్పుడు ప్రిపేర్ కూడా చేయలేదు నేనైతే. ఇంకా అందుకనేసి పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ అనిపించి ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి పసుపు వేసుకొని ఇంకా ఇందాక కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూర మొత్తం ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ తోటకూర అయితే సిమ్లో పెట్టి ఇంకా ఉడికించుకుంటానండి. అట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందులో వాటర్ అన్నీ ఎగిరిపోయి కర్రీ అయితే మంచిగా దగ్గర పడుతుందండి. సో అందుకని సిమ్లోనే పెడతాను ఎక్కువగా అయితే. ఇంకొక సైడు బాబు కోసం రైస్ పెట్టానని చెప్పాను కదా, ఆ రైస్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి. ఇంకా స్టీల్ వాటిలో కుక్ చేస్తున్నాను కదా, అవి తొందరగా అడుగంటుతాయి. అందుకనేసి ఎప్పుడు ఇంకా దగ్గరుండే కుక్ చేయాలి, మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా అది కలిపి దీన్ని మూత అయితే పెట్టేశానండి. తోటకూర పై అయితే ఇంకా తోటకూర చూడండి పైకి చూడడానికి ఎంత నిండుగా వచ్చిందో. కానీ ఇంకొక 1 minute అలా ఉడికిందనుకో మొత్తం ఎగిరిపోయి కొంచెం అవుతుందండి. ఇంకా ఈ వీడియో అసలు మొన్న వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు సగం ఒక 3 minutes అట్లా మాట్లాడానో లేదో వాయిస్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ పిల్లలు లేచారండి, 2 పిల్లలు లేచి ఇంకా పక్క నుండి ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నారు. సో అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఆపేసానండి. ఇంక ఇప్పుడైతే ఈరోజు మళ్ళీ 2 days తర్వాతనైతే ఇంక ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి తోటకూరలో అయితే కొంచెం కల్లుప్పు వేసాను. ఎందుకంటే తోటకూరలో నుంచి వాటర్ ఫుల్గా వస్తాయి కదా, కల్లుప్పు వేసినా కరిగిపోతుంది అనేసి కల్లుప్పు అయితే వేసానండి. ఇట్లా వాటర్ వచ్చే కర్రీస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇంకా రాళ్ళుప్పే అయితే వాడుతున్నాను ఈ మధ్యలో ఎక్కువగా. ఆ తోటకూర అయితే తోటకూర అంటున్నా, బాబు కోసం అయితే ఉగ్గు పెట్టాను కదా, అదైతే ఉడికిపోయింది. తోటకూర రైసే, అది ఉడికిపోయాక పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇంకా పాలు వస్తే పాలు అయితే పెట్టానండి. ఈ తోటకూరలో అయితే ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను మళ్ళీ వచ్చేలోపు అయితే పాలు కూడా ఆగిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక సైడ్ అయితే మళ్ళీ రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే తోటకూర కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంకా లాస్ట్ 1 week బ్యాక్ తీసిన వీడియో, అందుకే నేను ఏం చేశానో నాకే కూడా గుర్తులేదండి. సో ఇంక ఇక్కడ చూడండి నా వంట చేస్తుంటే పిల్లలు ఇద్దరు వచ్చి కిచెన్లోనే ఇలా ఆడుతూ ఉంటారు. మా బాబు అయితే మెయిన్గా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి ఆడుతూ ఉంటాడండి. లేదనుకో ఇంక ఏడుస్తూ ఉంటాడు. సరే పోనీలే అని ఇంకా కిచెన్లోనే ఆడుకోమన్నాను. ఇంకా మా పాప ఏమో అక్కడ చైర్లో కూర్చుందండి. ఇంకా హాల్లో చూసారు కదా బొమ్మలు ఎలా పడితే అలా పడేశారు. ఇంకా బెడ్ కూడా
పొద్దున్నే బెడ్షీట్ అయితే తీసేసాను. ఇంకా నిన్న బాబు టాయిలెట్ చేశాడు, కొంచెం బెడ్ అంతా ఎండినట్టు అవుతుంది అనేసి బెడ్షీట్ అయితే ఏం వేయలేదు పొద్దున్న నుండి. ఇప్పుడైతే ఇంకా బెడ్పై బెడ్షీట్ వేస్తున్నాను. నేను బెడ్షీట్ వేస్తుంటే వీళ్ళిద్దరు చూడండి ఇంకా ఈ బెడ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి వెళ్ళి ఒకటే ఆట ఆడుతూ ఉంటారండి. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారండి. ఇద్దరు పిల్లలు అయితే ఆడుకున్నంతసేపు ఆడుకుంటున్నారు, కొద్దిసేపు నేను లేననుకో ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు, ఒకరినొకరు కొడుతూ ఉన్నారు. ఇంకా బాబు చిన్నోడు కాబట్టి కింద ఎక్కడ పడతాడో అనేసి భయం వేస్తుందండి వాళ్ళిద్దరిని అలా ఒంటరికి వదిలాలంటే కూడా. ఇంక ఇక్కడ చూస్తే బాబు అయితే ఆల్రెడీ ఇంకా సందులోకి అయితే వెళ్ళిపోయి ఇంకా అందులో నుంచి బయటికి రాకుంటే మాత్రం ఒకటే ఏడుస్తూ ఉంటాడండి. ఇంకా మళ్ళీ మనం వెళ్ళి తీయాలి. ఫస్టే ఇంకెందుకు వెళ్తాడో అర్థం కాదు, ఇంకెళ్ళాకైతే అందులో నుంచి అస్సలు రారాదండి. ఇంకా రాకుంటే మాత్రం అసలు ఎలా అరుస్తాడంటే ఇల్లు మొత్తం దద్దరిల్లు ఎలా అరుస్తాడు మా బాబు అయితే. సో ఇంక ఇక్కడైతే నేను ఈ బెడ్ పైన బెడ్షీట్ మొత్తం అయితే వేసేసాను. చూసారు కదా అలా బెడ్షీట్ వేసానో లేదో ఇంకా మా పాప అయితే బెడ్లోకి అయితే ఎక్కేసిందండి. తనైతే ఇంకా బెడ్షీట్ అలా వేయగానే ఫస్ట్ ఇంకా బెడ్లోకి ఎక్కి అటు ఇటు బొరుతుంది. తనకు అదొక సాటిస్ఫాక్షను. ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేపిద్దామనేసి ఇంకా వాటర్ అయితే పెట్టానండి. బెడ్పై అయితే ఇద్దరి బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి ఫ్రెష్ చేయించాక ఇంకా హాల్లోకి వచ్చి చూడండి ఎలా ఆడుతున్నారో. ఇక్కడ వచ్చేసి మా పిన్ని కొడుకు వచ్చాడండి. ఇంకా వాడు రాగానే మా పాప అయితే ఇంకెక్కడ లేనివన్నీ తీసుకొచ్చి వానితో ఆడిపియమని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. సో ఇంకా వాడు వీళ్ళని కొంచెం అబ్జర్వేషన్లో పెడుతూ ఉంటాడు, వాడు ఫోన్ చూసుకుంటూ. ఇంకా నేను ఈ గ్యాప్లో నా పని అయితే చేసుకుంటానండి. మా బాబు చూడండి బొమ్మలన్నీ బుట్టలో ఉన్న బొమ్మలన్నీ కిందేసి ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఇంకా ఆడుకొని కొద్దిసేపు అయితే పడుకున్నారండి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బాగా ఎండ కొడుతుందని మా హస్బెండ్ అయితే షర్బత్ చేసి ఇవ్వమన్నారండి ఇంకా ఆఫీస్ నుండి రాగానే. సో తన కోసం అయితే ఇక్కడ షర్బత్ చేస్తున్నాను. సమ్మర్లో మీలో ఎంతమంది షర్బత్ ఎక్కువగా తాగుతారో కామెంట్ చేయండి. ఇంకెంతమందికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి. ఇంకొకప్పుడు అయితే నిమ్మకాయలు 10 రూపీస్కి 2 అట్లా ఇచ్చేవాళ్ళు, 5 రూపీస్కి ఒకటి అట్లా. ఇప్పుడైతే మాకు చెట్టు ఉంది, సో ఫుల్గా కాయలు కాసాయండి. రోజు షర్బత్ చేసుకున్నాం. ఈ సమ్మర్లో అయితే ఆఫ్టర్నూన్ వచ్చిందంటే ఇంకా మా హస్బెండ్ అడుగుతూనే ఉంటారు. అది తాగాక 1 అవర్ అవుతుందో లేదో మళ్ళీ టీ అడుగుతారండి. నాకేమో కోపం వస్తుంది, ఇంక ఇప్పుడే షర్బత్ తాగా మళ్ళీ టీ తాగుతావా, ఏదైనా ఒకటే చేసిస్తా అనేసి నేను అంటూ ఉంటాను. ఇదేమో తిరుపతి ఆఫ్టర్నూన్ ధూపారడం కోసం, ఈవినింగ్ హెడేక్ లేవకుండా ఉండడం కోసం టీ దేనికి అదే కావాలనేసి అంటారు. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ చేసుకోమంటే తను చేస్తే మాత్రం తిరుపతి అస్సలు బాగుండదండి. నిమ్మకాయలు ఎక్కువగా పిండుతాడు, షుగర్ ఏమో తక్కువ వేస్తాడు, వాటర్ తక్కువ వేస్తాడు, పుల్లగా ఇట్లా పళ్ళు గోరుపోతాయి కదా అట్లుంటుందండి. సో అందుకనేసి మళ్ళీ తను చేసినా కూడా మేము తాగమని కానీ నన్నే చేయమంటారు. నేనైతే ఇక్కడ చేస్తున్నాను. నేను చేస్తే మాత్రం బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా మీరు ఎంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు తిరుపతి. ఇంక ఇక్కడ చూడండి మా పాప లెమన్ అడుగుతుంటే ఒక పీస్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. కానీ ఆ లెమన్ అయితే తను తీసుకొని వెళ్ళింది. చిన్నప్పుడు అయితే మేము లెమన్స్ అయితే ఇట్లా కట్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఇంకా చీపురు పుల్ల ఉంటుంది కదా, చీపురు పుల్లకు అటు నుండి ఇటు ఇంకా పెద్ద చీపురు పుల్లల నుంచి చిన్న చీపురు పుల్ల పంపించి దాన్ని అయితే స్ట్రాలా చేసుకొని ఇంకా ఈ సాల్ట్ వేసుకొని ఆ నిమ్మకాయలో ఆ స్ట్రా పెట్టుకొని ఇంకా ఆ నిమ్మకాయ నీళ్ళన్నీ తాగేదండి ఉప్పు వేసుకొని. ఇంకా అదొక సరదా, అప్పుడైతే బాగుండేది అట్లా తాగితే. ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకైతే ఎట్లా తినేవాళ్ళము నిమ్మకాయ. ఇప్పుడు మా పాప ఏమో ఆ నిమ్మకాయ పట్టుకొని వెళ్ళింది తింటాననేసి. చూడండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ వాటర్లో అయితే నిమ్మకాయ రసం వేసి కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వేసి అయితే ఫస్ట్ అది మొత్తం కరగబెట్టాను. అది కరగబెట్టాకైతే తర్వాత ఇంకెన్ని వాటర్ కలిస్తే అన్ని వాటర్ అయితే కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్కి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అండి. ఇంకా ఈ తిరుపతి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అవ్వగానే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తాగేసాను. ఇంక ఇది ఈవినింగ్ అండి. పిల్లలు చూసారు కదా ఆఫ్టర్నూన్ బొమ్మలు ఎలా పడితే అలా వేశారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇప్పుడు పడుకున్నారు. సో అందుకనేసి ఈ బొమ్మలన్నీ సర్దేస్తున్నానండి. రోజు ఇది ఒక టాస్క్ అండి. ఈ బొమ్మలన్నీ దీంట్లో ఉన్నాయి తీసి కిందేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఇవన్నీ నేను సర్దుకోవాలి. ఇంకొకసారి మా పాపను ఏమన్నా వేస్తుంది కానీ ఇంక ఇప్పుడు తను పడుకుంది. ఇంకా తను లేచే వరకు అలానే ఉంటే ఎట్లా ఉంటాయి అనేసి నేనైతే సర్దేస్తున్నాను మొత్తం. ఇంకా చూడండి సర్దాకైతే ఎంత నీట్గా ఉందో. ఇంకా అది సర్ది ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి. ఆ పిల్లలు వేసే డస్టే ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను ఊడ్చుకుంటూ వచ్చేస్తుంటేనే మా పాప అయితే ఆల్రెడీ లేచి వచ్చేస్తుందండి. ఇంకా లేచి డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేస్తుంది నేను ఎక్కడున్నాను అనేసి. పడుకొని ఆఫ్టర్నూన్ పడుకొని లేస్తారు కదా, ఇంకా కొంచెం డల్గా మూడీగా ఉంటారండి. కొద్దిసేపు మళ్ళీ వాళ్ళని అయితే ప్యాంపర్ చేయాలి, లేదంటే ఇంకా మూడీగా అయిపోతారు. సో మా హస్బెండ్ని అయితే తీసుకోమని చెప్పాను మా పాపనైతే. ఇంకా తను తీసుకున్నారు. నేనేమో ఇక్కడ ఇల్లు ఉడుస్తున్నాను. కిచెన్ మొత్తం అయితే ఊడ్చుకుంటూ హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా
బెడ్రూమ్స్ అయితే నేను ఈవినింగ్ టైంలో ఊడవనండి. ఎక్కువగా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాం కదా, డస్ట్ ఏమి ఉండదు, ఒక్కసారి ఊడుస్తాను. కిచెన్ హాల్ అయితే కంపల్సరీ టూ టు 3 టైమ్స్ అయినా ఊడుస్తూ ఉంటానండి. ఇక నేను ఈ హాల్ సగం ఊడ్చానో లేదో మా బాబు అయితే లేచాడండి. ఇక వెళ్ళి బాబునైతే ఎత్తుకున్నాను. ఒకటే ఇక లేవడమే ఏడుపుతోటే లేస్తాడండి మా బాబు అయితే. ఇంక ఇక్కడ చూడండి, మీకు ముందర క్లిప్పింగ్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ లేచాడు. ఇంకా వెళ్ళి తననైతే ఎత్తుకొని ఇంకా వచ్చేసానండి తను ఏడుస్తుంటే. సో ఇంకా తనని ఎత్తుకొని మిగతా ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇంకా ఇల్లు మొత్తం ఊడవడం కంప్లీట్ అవ్వగానే ఇంకా పిల్లలిద్దరిని అయితే మళ్ళీ కింద వదిలేసానండి. వాళ్ళైతే మళ్ళీ బొమ్మలు తీసుకొని ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు ఆడుకుంటారు, కొద్దిసేపు అలా బయటికి వెళ్తామండి. ఇంకా బయట పిల్లలందరూ రోడ్పై అయితే ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళతో అయితే కాసేపు ఆడతారు. ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వచ్చి డిన్నర్ చేస్తామండి. ఇంక ఇక్కడ చూడండి, ఈవినింగ్ అయితే మా హస్బెండ్ బనానా తీసుకొచ్చారు. మా పాప ఎందుకో ఫుడ్ అస్సలు సరిగా తినట్లేదండి. సో బనానా అయినా తింటదేమో అనేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఆ బనానా కూడా సగం తింటుంది, సగం అయితే మళ్ళీ అక్కడే పడేస్తుంది. తనకైతే తీసి ఇచ్చేసాను. బనానా అయితే తను తింటుంది. ఇంక ఇక్కడైతే బాబుకు తినిపిద్దామని స్టార్ట్ చేశాను. ఇంకొక రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడండి. నేను ఎక్కడ తినిపిస్తానో అనేసి అస్సలు రావట్లేదు, ఎంత పిలిచినా రావట్లేదండి. ఒక 2 బుక్కలు అలా తిన్నాడు. ఇంకా మళ్ళీ పెట్టినట్టు ఉంచుతున్నాడండి. సో తనకు బనానా, యాపిల్ ఇలాంటివి అస్సలు నచ్చవు ఎందుకో ఏమో. మా పాప ఏమో చిన్నప్పుడు బనానా, యాపిల్ ప్యూరీ బాగా తినేది. బనానా అయితే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఒకటి తినేదండి. మా బాబేమో అస్సలు తినట్లేదు. ఇంకా సగం తిన్నారు, సగం అయితే పక్కన పెట్టేశానండి. నేను బనానా తినను, సో మా హస్బెండ్ కోసం అయితే పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడైతే పాలు పెట్టేశానండి. ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. సో తనకైతే ఈవినింగ్ 4:30-5 అయింది అనుకో, కథం ఇంకా టీ కావాలండి. ఇంకా 4 నుంచే స్టార్ట్ చేస్తారు. దాన్ని నేను జరుపుకుంటూ వచ్చి 4:30-5 కల్లా టీ పెట్టిస్తాను. ఇక్కడైతే నిన్నటి పాలు కొన్ని ఉండే, అవి ఫస్ట్ అయితే వేడి చేసి ఇంకా తర్వాత అయితే టీ పెడుతున్నాను ఆ పాలనే. లేదంటే ఇంకా డైరెక్ట్ టీ పెట్టామనుకో, ఒకవేళ విరిగాయనుకో దాంట్లో చక్కెర, ఈ టీ పౌడరు, ఇంకా అల్లం వేస్తున్నాను కదా, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి ఫస్ట్ అయితే వాటిని వేడి చేశాను. వేడి చేసి ఇంకా అవి బాగుంటే దాంట్లో అయితే టీ పెట్టేశానండి. సో చూసారు కదా, పాలలో అయితే ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయనండి నేనైతే. ఎంత చిక్కగా ఉంటే అంత చిక్కగానే పెట్టాలి. మా హస్బెండ్కి అయితే టీ ఒక్క చుక్క వాటర్ యాడ్ చేసినా కానీ ఇంకా టీ అయితే పడబోస్తూ ఉంటాడు. సో అందుకనేసి ఇంకా చేసి వేస్ట్ ఎందుకని చిక్కగానే పెడతానండి టీ అయితే. తనకే ఇంకా మ్యాక్సిమం రోజుకు 1/2 లీటర్ పాలు అయితే అయిపోతూ ఉంటాయండి. నేను ఇంకా పాలు తాగను, టీ తాగను కాబట్టి ఇంకా పాలు కొన్ని అయితే మిగులుతూ ఉన్నాయి, లేదంటే అస్సలు మిగులుతుండేవి కాదు. సో ఇంక ఇక్కడైతే టీ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే టీ పోసిస్తున్నాను. ఈ వీడియో అయితే 1 వీక్ అవుతుందని కదా చెప్పాను. ఈ వీడియో తీసిన నెక్స్ట్ డేనే ఏమో మా మమ్మీ వాళ్ళు వచ్చారండి ఇంటికి. వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను, ఒక్క పని కూడా చేయలేదు. మా మమ్మీయే పని అంతా చేసిందండి. సో అందుకనేసి నేను వీడియోలు ఏం తీయలేదు, ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఫుల్గా పడుకున్నాను మంచిగా. పొద్దున లేట్గా లేవడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో కూడా పడుకోవడం. ఇంక ఇక్కడ వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా యథావిధిగా నా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆ రోజు నాకు ఎందుకో కాఫీ తాగాలనిపించిందండి. సో మా హస్బెండ్ అయితే అడిగాను ఇంకా కాఫీ కావాలనేసి. తను వెళ్ళి ఇంకా ఇన్స్టెంట్ కాఫీ ఉంటాయి కదా, 1 రూపీయో 2 రూపీసో అవైతే తీసుకొచ్చారండి. ఇంకా తీసుకురాగానే కొన్ని పాలతో అయితే నేను కాఫీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే టీ అస్సలు తాగానండి నేను. కాఫీ అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇంకా మనం షాపింగ్ మాల్స్కి అట్లా వెళ్తాం కదా, వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే టేస్ట్ చేశాను. నాకైతే కొంచెం సమ్వాట్ బెటరే అనిపించింది. ఈరోజు ఎందుకో కొంచెం హెడేక్ లేస్తుంటే తాగాలనిపించిందండి. సో మా హస్బెండ్ అడగగానే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నువ్వు అడగవు కదా ఎప్పుడని ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాకైతే పాలు తాగే అలవాటు లేదు కాబట్టి ఎంత వేడిగా తాగాలో కూడా తెలియదండి. సో అందుకే ఫుల్గా చల్లారబెట్టుకుంటున్నాను దీన్ని అయితే. మరీ గోరువెచ్చగా అయిపోయిందండి, కొంచెం తాగాలనిపించలేదు. కొంచెం వేడిగా ఉంటే బాగుండు అనేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే అయితే కొంచెం వేడిగా చేసుకొని అయితే బజ్జుకో. కాఫీ తాగాకైతే ఇంకా ఇది నైట్ అండి. చూడండి మా వాడి వేషాలు ఎలా ఉన్నాయో. ఇంకా పడుకో అనేసరికి ఇట్లా పడుకుంటున్నాడండి. ఇంకా మొత్తం ఇంకా రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ వెనక మందార అని సాంగ్ వస్తుంది కదా, సో ఇంకా కాపీరైట్ అలా వస్తుందని నేనైతే ఆ సౌండ్ అంతా తీసేసానండి. భలే చేస్తాడండి అసలు. నాకైతే ఎంత స్ట్రెస్ ఉన్నా పోతుంది మా బాబుని చూస్తే మాత్రం. ఒక్కటే ఇంకా పడుకోమంటే పడుకుంటున్నాడు, లేవమంటే లేస్తున్నాడు.
సో ఇంకా అలా కొద్దిసేపు అయితే మా బాబుతో ఆడుకున్నానండి. ఇంకా పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టాను. డిన్నర్ కూడా చేసేసామండి. చేశాక అయితే ఇది నైట్ అండి. ఇంకా ఫుల్గా బట్టలు ఉన్నాయి. 2 డేస్ బట్టలు అండి ఇవైతే. ఇవన్నీ మడత పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ మా పాపను కూడా స్కూల్కి పంపించాలండి. ఇది ఒక పెద్ద టెన్షన్ అయిపోతుంది మాకైతే. స్కూల్కి ఎలా పంపించాలి, తను ఉంటుందో ఉండదో అనేసి ఇంకా తన గురించి ఆలోచిస్తున్నాం ఎక్కువైతే. ఇంకా దాని గురించి కూడా ఎక్కువ వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఇంతసేపు ఇంకా పాప స్కూల్లో ఎలా ఉంటుందో, అసలు వెళ్తుందో వెళ్ళదో ఈ ఆలోచన ఎక్కువ అయిపోతుంది. సో ఈరోజైతే ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా నేనైతే పడుకుండిపోయానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఇంకా మా పాప స్కూల్కి వెళ్తుంది కదా, సో ఇంకా స్కూల్కి సంబంధించిన వీడియోస్ కానీ, ఫుడ్ వీడియోస్ కానీ, నేను మా పాపకి ఏమేమి ప్యాక్ చేస్తాను ఫుడ్కి సంబంధించినవి అన్నీ నేనైతే షేర్ చేస్తానండి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. కానీ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.